అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మీరు ప్రముఖ రచయిత శ్రీ కొమ్మూరి వేణుగోపాలరావు గారి నవల ఓగవే ఉయ్యాల మొదటి భాగాన్ని వినబోతున్నారు. బస్ మెడికల్ కాలేజీ కాంపౌండ్ దాటి ఆవరణలో ఆగాక ఆడపిల్లలందరూ ఒక్కొక్కరుగా కిందకి దిగుతున్నారు. చివరకు కళ్యాణి మిగిలింది. మెట్టు వరకు వచ్చి ఆగిపోయి బెదురుచూపులు చూస్తూ నిలబడింది. అప్పటికే 4 అడుగులు వేసి ఏదో అనుమానం వచ్చి తల త్రిప్పి చూసిన మాధవి మళ్ళీ వెనక్కి తిరిగొచ్చింది. ఆగిపోయారే అని అడిగింది. నాకు భయంగా ఉంది. ర్యాగింగ్ గురించా? కళ్యాణి తల ఊపింది. ఏం చేస్తాం? వీ హ్యావ్ టు ఫేస్ ఇట్. ధైర్యం తెచ్చుకోవాలి, రండి అని చేయి అందించింది. తప్పనిసరైనట్లు కళ్యాణి ఆమె చేయి పట్టుకుని క్రిందకి దిగింది. ఇద్దరూ పక్కపక్క నడుస్తున్నారు. ఇద్దరికీ పెద్దగా పరిచయం లేదు. అంతకు ముందు రోజు సాయంత్రమే ఇద్దరూ హాస్టల్లో చేరేటప్పుడు కలుసుకున్నారు. ఇద్దరికీ కలిపి ఒక రూమే వచ్చేసరికి రాత్రికి కొద్దిగా సన్నిహితమయ్యారు. రాత్రి సంభాషణలో ఒకరికొకరు వాళ్ల ఊర్లేమిటో తల్లిదండ్రులేమిటో తెలుసుకున్నారు. మీకెన్ని మార్కులొచ్చాయి అని అడిగింది కళ్యాణి మాటల మధ్య. 132. మీకు? 126 అంది కొంచెం సిగ్గుపడుతూ. ఇద్దరూ ఫస్ట్ ఛాన్స్లో పాస్ అయ్యారని తెలుసుకున్నారు. కళ్యాణికి మిగతా వారికన్నా ఎందుకో మాధవే ఎక్కువ నచ్చింది. ఆమె చాలా చొరవగా ధైర్యంగా ఉన్నట్లు అనిపించింది. ఆ రాత్రి సీనియర్స్ అంతా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళని ఒక ఆట పట్టించారు. మెస్లో జూనియర్స్తో ఇష్టం వచ్చినట్లు సర్వింగ్ చేయించుకున్నారు. గీత అనే ఓ అమ్మాయిని నీ హాబీ ఏమిటని అడిగింది ఓ సీనియర్. డాన్స్ అందా అమ్మాయి. ఓహో, భరతనాట్యం చేస్తావా? చెయ్యి చూద్దాం. ఆ అమ్మాయి ముందు వెనక ఆలోచించకుండా మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో అని తానే పాట అందుకొని చకచక చేసేయటం మొదలుపెట్టింది. సీనియర్స్ తెల్లబోయారు. నిజంగా ఆ అమ్మాయి చాలా బాగా చేస్తోంది. ఆపు, చాలే చూడలేకపోతున్నాం అని మధ్యలో ఆపించేశారు. ఇంకో జూనియర్ స్టూడెంట్ని పాట పాడమన్నారు. నాకు పాట రాదు అందా అమ్మాయి. అయినా సరే పాడాల్సిందే. విధి లేక ఆ అమ్మాయి నెమలికి నేర్పిన నడకలివి అని పాట అందుకుంది. ఓ సీనియర్ చప్పున ఎక్కడ్నించో ఓ చీపురు కట్ట తీసుకొచ్చి నెమలి పింఛంలా విప్పి ఆ అమ్మాయికి వీపు దగ్గర అటూ ఇటూ కదుపుతూ నిల్చుంది. అంతా గొల్లుమన్నారు. ఒక జూనియర్ని నీకేమిటిష్టం అని అడిగితే సినిమాలు అని జవాబు చెప్పింది. అలాగా, నీ ఫ్యాన్ ఎవరు అని అడిగిందో సీనియర్. ఆ అమ్మాయి తిక్కమక పడి నా ఫ్యాన్ కమల్ హాసన్ అంది. ఏమిటి, నీ ఫ్యాన్ కమల్ హాసనా? అవును. రోజుకి ఎన్ని ఉత్తరాలు రాస్తాడేమిటి? అప్పటికి తన పొరపాటు గ్రహించుకుని కాదు కాదు, నేనే అతని ఫ్యాన్ని అంది సరిదిద్దుకుంటూ. కళ్యాణి వంతొచ్చింది. ఏయ్, నీ పేరేమిటి? కళ్యాణి. ఏ అంత పొగరుగా చెప్తున్నావు? వినయంగా నమస్కారం పెట్టి పరిచయం చేసుకోవాలని తెలీదు? ఆ అమ్మాయి మరింత భయపడిపోయింది. అబ్బే, నాకు పొగరలేదండి అంది వణికే గొంతుకుతూ. పొగరుగా సమాధానం చెప్తూనే లేదంటావే? నా కాళ్ళకి దండం పెట్టు. ఇంకా వణికిపోతూ తటపటాయిస్తోంది. ఏ, చెప్పేది నీ కాదు, ఉండు, నీకు పనిష్మెంట్ ఇస్తాను అంటూ అల్మరాలోంచి ఓ స్కల్ తీసుకొచ్చి చేతిలో పెట్టింది. ఇంకో చేతిలో ఫీమర్ బోన్ పెట్టింది. మెళ్ళో పెర్టిబుల్ బోన్స్ని దండగా వేసి అలంకరించి నడు అంది. తాను టిబియా ఫిబ్యులా పట్టుకుని వీపు మీద చరుస్తూ జై కపాళి, చల్ చల్ అంటోంది. వళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి. అయినా హాస్టల్ అంతా తిరగక తప్పింది కాదు. ఓ గది దగ్గరకొచ్చి ఇందులో దెయ్యముంది తెలుసా అంది. కళ్యాణికి ఒళ్ళు జల్లుమంది. అవును, 4 ఏళ్ల క్రితం ఓ స్టూడెంట్ ఈ గదిలో ఫ్యాన్కి ఊరేసుకుని చచ్చిపోయింది. అప్పట్నుంచి కళ్యాణి వినిపించుకోలేదు. గబగబా ఆ గది దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయింది. రాత్రి హాస్టల్ అంతా సద్దుమణిగేసరికి 11 దాటింది. కళ్యాణి ఎంతకూ నిద్రపోకుండా అటూ ఇటూ కదులుతూ ఉండడం మాధవి గమనించింది. పిచ్చిపిల్ల, భయపడిందేమో అనుకుంది.
మాధవిని కూడా బాగానే ర్యాగింగ్ చేసి ఏడిపించారు. చేసేదేముందని స్పోర్టివ్గా తీసుకుని ఊరుకుంది. ఒక రాత్రివేళ మెలకు వచ్చిన మాధవికి కళ్యాణి కళ్ళు తెరుచుకుని పైకప్పు కేసి చూస్తూ ఉండడం కనిపించింది. కొంచెం పక్కకి జరిగి భుజం మీద చెయ్యి వేసింది. కళ్యాణి ఉలిక్కిపడి తల తిప్పి చూసింది. భయంగా ఉందా? జాలిగా అడిగింది. కళ్యాణి బలవంతాన నవ్వు తెచ్చుకుని నెమ్మదిగా తల ఊపింది. ఇద్దరికీ ఒకటే వయసుంటుంది. అయినా మాధవి కొంచెం ఎత్తుకెదిగి ఆమెను ఓదార్చింది. మధ్యలో ఉన్న గార్డెన్ లాంటి ప్రదేశాన్ని దాటి కొంచెం ముందుకెళ్లేసరికి కొన్ని విపరీత దృశ్యాలు కనిపించాయి. కొంతమంది సీనియర్స్ అప్పుడే కాలేజీలోకి అడుగుపెట్టిన మగపిల్లలైన జూనియర్స్ని ఓ గుంపుగా నిలబెట్టారు. ఇంతలో ఓ సీనియర్ వచ్చి జూనియర్స్ అందరి బట్టల మీద ఇంత రంగు జల్లాడు. జూనియర్స్ అందరికీ మోకాళ్ల మీద కూర్చోమని ఒక సీనియర్ ఆదేశించాడు. అందరూ అలా చేశారు. అందర్నీ మోకాళ్ల మీద ప్రాకమన్నాడు. అందరూ ప్రాకుతున్నారు. కొందరు సీనియర్స్ వాళ్ల వెనక నిల్చొని చెర్నాకోల్తో గుర్రాలను అదిలించినట్టు అదిలిస్తున్నారు. ఇంతలో ఒక అతను పెద్ద సీసాతో ఆముదం తీసుకొచ్చాడు. అందర్నీ నోళ్లు తెరవమని ఒక్కొక్కరి నోట్లో కాస్త కాస్త చొప్పున పోయిసాగాడు. ఎవరూ ఎదురు చెప్పడం లేదు. ఆముదం నోట్లో పడగానే గుటుక్కుమని తాగేస్తున్నారు. కాసేపు ఆ వినోదం అయ్యాక సీనియర్స్ అందరూ జట్లు జట్లుగా కింద కూర్చొని ఒక్కొక్క జూనియర్ని దగ్గరకు పిలవసాగారు. అలా వచ్చిన జూనియర్ జట్టులోని ఒకడు తమ పేర్లు చెప్తాడు. ఆ పేర్లన్నీ తడుముకోకుండా వరుసగా క్లాక్ వైజ్లో చెప్పాలి. మళ్లీ యాంటీ క్లాక్ వైజ్లో చెప్పాలి. తప్పు దొర్లిందంటే పనిష్మెంట్. ఆ పనిష్మెంట్ రకరకాలుగా ఉంటుంది. ఒక్కొక్కరు గుంజీలు తీయాలి. ఒక్కొక్కరు ఆయాసం వచ్చినా ఆపకుండా పరిగెత్తాలి. ఒకరేమో కాళ్లు పట్టుకుని దండాలు పెట్టాలి. ఇంకొకరు కందిపోయేలా చెంపలేసుకోవాలి. అంతలో సీనియర్స్ దృష్టి గేటు దాటి అప్పుడే లోపలికొస్తోన్న ఓ కుర్రాడి మీద పడింది. సీనియర్స్లో ఒకతడు మరీ చలాకీగా దుడుకుగా ఉన్నాడు. మిలమిలా మెరిసే అతని కళ్లలో చురుకుదనం, తెలివి, తెచ్చిపెట్టుకున్న కఠినత్వం కాంతులీనుతున్నాయి. ఇదిగో ఇలారా అని పిలిచాడు లోపలికొస్తోన్న కుర్రాణ్ణి. అతను దగ్గరకొచ్చాడు. ఎవరు నువ్వు? ఆ కుర్రాడు మొదట బెదిరినా తర్వాత సర్దుకొని మీలా స్టూడెంట్నే అన్నాడు. మాలాగా? చిచి, మాతో పోల్చుకుంటావేంటి? నీ పేరు? సుబ్బారావు. మొదటి రోజునే కాలేజీకి ఆలస్యంగా వస్తున్నావు. నీకేం బుద్ధి లేనట్లుందే? ఆ కుర్రాడి ముఖం ఎర్రబడింది. బహుశా చాలా సంపన్న కుటుంబంలో నుండి వచ్చుంటాడు. కోపం ఆపుకోలేకపోయాడు. బుద్ధి గిద్ది అంటున్నారు, మర్యాదగా మాట్లాడలేరా అన్నాడు. ఇందాకటి సీనియర్ తన స్నేహితుల వంక తిరిగాడు. వీడు మనకు మర్యాద నేర్పుతున్నాడు రోయ్. ఒకసారి అది ఎలా ఉంటుందో చూపించండి. సీనియర్స్ లేచారు. ఒకతను సుబ్బారావు దగ్గరికెళ్ళి భుజం మీద చెయ్యి వేసి బయటకు రా అన్నాడు. నేను రాను అన్నాడు సుబ్బారావు మొండిగా. అతని నోట్లోంచి మాట పూర్తిగా వచ్చే లోపలే 10 మంది కలిసి అతన్ని బయటికి ఈడ్చుకుపోయారు. చూస్తూ ఉండగానే అతని చొక్కా ఒంటి మీద నుంచి మాయమైపోయింది. బనీని కూడా ఊడదీశారు. రోడ్డు పక్కనే చిన్న నీటి గుంటుంది. నలుగురూ కలిసి అతన్ని అందులో పడేసి బురద ఒంటికి బాగా అంటేదాకా ఇష్టం వచ్చినట్లు దొర్లించారు. తర్వాత బయటికి తీసుకొచ్చారు. ఒక సీనియర్ బొమికల దండనొకదాన్ని తీసుకొచ్చి అతని మెళ్ళో వేశాడు. ఇంకో ఇద్దరు ఎక్కడ్నించో ఒక గాడిదని సంపాదించి తీసుకొచ్చారు. అంతా కలిసి అతన్నెత్తి కుదేసి గాడిద మీద కూర్చోబెట్టారు. అక్కడ్నుంచి రోడ్డు మీద ఈ చివరి నుంచి ఆ చివరి దాకా అరుస్తూ కేరింతలు కొడుతూ మధ్య మధ్యలో గాడిదను రెచ్చగొడుతూ ఊరేగించారు. సుబ్బారావు బిక్కచచ్చిపోయి వాళ్లు చెయ్యమన్నట్టు చేస్తూ నిస్సహాయంగా ఉండిపోయాడు. అతన్ని గాడిద మీద నుంచి దించాక పొగరణిగిందా అని అడిగాడు మొదట్లో అతన్ని కవ్వించిన సీనియర్. సుబ్బారావు ఏమీ మాట్లాడలేదు. కళ్లల్లోంచి ఉబుకుతోన్న నీటిని నిగ్రహించుకున్నాడు. ఎక్కడ దిగావు? హాస్టల్లోనా? కాదన్నట్టు తలూపాడు. బతికిపోయావు. లేకపోతే రాత్రికి క్యాబరే డాన్స్ చేసేవాడివి. సాయంత్రం మా అందరినీ సినిమాకి తీసుకెళ్ళు. తెలిసిందా? మళ్ళీ తలూపాడు. వెళ్ళు. బ్రతుకు జీవుడా అని సుబ్బారావు బట్టలు తీసుకుని దూరంగా వెళ్ళిపోయాడు. కాలేజీ వైపు కాదు, బహుశా బస చేసిన చోటుకి. చెట్ల కింద నిలబడిన ఆడపిల్లలంతా ఈ తతంగమంతా చూస్తున్నారు. వాళ్ల గుండెలు గబగబా కొట్టుకుంటున్నాయి. సీనియర్స్ మళ్లీ లోపలికొచ్చారు. అందరిలోకి డాషింగ్గా కనపడుతూ ఇంచుమించు జట్టుకు నాయకత్వం వహిస్తున్న విద్యార్థి కళ్ళు
మాధవి మీద పడి ఒక్క క్షణం అలా నిలబడిపోయినాయి. ఏయ్, ఇలా రా దగ్గరకు అన్నాడు. మాధవి అతని దగ్గరికెళ్ళింది. నీ పేరేమిటి చెప్పి, మీ పేరేమిటి అని అడిగింది. అతను ఆశ్చర్యపోయి, భలే డాషింగ్ గర్ల్లా ఉన్నావే, ఎందుకు నా పేరు నీకు అన్నాడు. పరిచయాలు చేసుకోవాలి కదండి, ముందు ముందు ఎందుకైనా పనికొస్తాయి. అలాగా, నా పేరు సోమలింగం. గ్లాడ్ టు మీట్ యూ సోమలింగం గారు. మీరు నాకంటే ఎంత సీనియరో తెలుసుకోవచ్చా? మనం సెకండ్ ఇయర్ చదువుతున్నాం. మనమంటే? ఓ, రాయల్ ఊయా అంటే మాకంటే ఓ ఏడాదే అన్నమాట ఎక్కువ. అంటే నిరుడి టైంకి మీరు మొత్తం మీద అనుభవం సంపాదించేశారు. ఏయ్, అధిక ప్రసంగం చేస్తున్నావే, దీనికి పనిష్మెంట్ ఏమిటో తెలుసా? సెలవేయండి సార్, మనం రెడీగా ఉన్నాం. నువ్వు నాతో క్యాంటీన్కి రావాలి, మేము తినేవన్నీ ఇప్పించాలి. ఓహో, మీ పనిష్మెంట్ రిఫ్రెష్మెంట్సా? పదండి స్వామి. అతను ఇంకో 5-6 సీనియర్సు కలిసి మాధవి ఒక్కెత్తును క్యాంటీన్కి తీసుకెళ్లారు. నాకు ఇడ్లీ, నాకు దోశ, నాకు ఉప్మా, అందరూ తలొకటి ఆర్డర్ ఇస్తున్నారు. ఏమండి సోమలింగం గారు, మీకేం కావాలి చెప్పండి. అతని ముఖం ఎర్రబడింది. నా పేరు సోమలింగమా? మీరే కదూ సార్ చెప్పారు, కానీ మీ పర్సనాలిటీకి తగ్గట్లు లేదండి పేరు. అన్నట్లు మన ఇంటి పేరేమిటండి? ఏయ్, అధిక ప్రసంగం చాలించి నాకు ఇడ్లీ సాంబార్ పట్టుకురా. అలాగే సార్, కానీ మనలో మనమాట, మనకి ఇడ్లీ సాంబార్ అంటే ఇష్టమా అండి? ఏయ్, అధిక ప్రసంగం చేయొద్దా నానా? అలాగే సార్, మీ ఇష్ట ప్రకారమే చేద్దాం అని మాధవి కౌంటర్ దగ్గర డబ్బులిచ్చి కూపన్లు తీసుకుని ఎవరికి ఏమేం కావాలో అన్నీ చకచకా సప్లై చేస్తోంది. ఏవండో ఇడ్లీ సాంబార్ గారు? అతను కళ్ళెర్ర చేసి చూశాడు. ఏయ్, నా పేరు సారీ సోమలింగం గారు, ఇంకో ప్లేటు ఇడ్లీ సాంబార్ తెమ్మంటారా? పట్రా. అలా చెప్పండి సార్ ఆర్డరు అని మాధవి మళ్ళీ కౌంటర్ దగ్గరికి పరిగెత్తింది. ఒరే రాజా, ఈ అమ్మాయి ఎవర్రా? అద్వితీయురాల్లా ఉంది. జంకు గొంకు లేకపోగా డైలాగ్ మీద డైలాగ్ కొడుతుందేమిటి? పైగా నువ్వేమో ఏడిపించటానికంటే నిన్ను సోమలింగాన్ని చేసిందేమిటి? చెప్తా, ఈ రాజా అంటే ఏమిటో అనుకుంటోంది. ఈ మాధవిని సోమమ్మని చేసి కూర్చోబెట్టకపోతే నా పేరు. ఏముండోయ్ సోమలింగం గారు, ఇదిగో ఇడ్లీ సాంబార్ అంటూ మాధవి ప్లేటు అతని ముందుంచింది. ఇదిగో, నీకు పాడడం వచ్చా అని అడిగాడు రాజా. ఒక్క పాటేమిటి, డాన్స్, వీణ, తబలా, మృదంగం, సితార్, గిటార్. మనకు రాని విద్య లేదు సంగీతంలో. క్లాసికల్, లైట్ మ్యూజిక్ రెండూ వచ్చు. అయితే ఒక్కటే చిక్కు, మనం పాడితే జనం చెల్లా చెదురై ఈ క్యాంటీన్ అతని బిజినెస్ దెబ్బతింటుంది. మీరు కూడా ఆప్యాయంగా ఇప్పుడే తిన్నారా అవన్నీ? చెప్పండి, మొదలు పెట్టమంటారా? ఒరేయ్, వద్దని చెప్పరా, నాకసలే నాజియా, వామిటింగ్ ఎక్కువ అని రహస్యంగా బ్రతిమలాడాడు రాజాను ఒక ఫ్రెండ్. నేను పాడమంటే పాడాలి, అంతేగాని నీ ఇష్టప్రకారం కాదు. పోనీలేండి, డాన్స్ చేయమంటారా? భరతనాట్యం, కూచిపూడి, కథాకళి, జానపద నృత్యాలు. ఏది, చెయ్యి చూద్దాం అన్నాడు రాజా కోపం వచ్చి. రెడీ, 1, 2, 3. ఒరేయ్, వద్దని చెప్పరా, నాకసలే ఎలర్జీ, నాసియా, వామిటింగ్ అన్నాడు ఇందాకటి ఫ్రెండ్ మళ్లీ బ్రతిమలాడుతూ. మాధవి నిజంగా డాన్స్ చేయడానికి ఆయత్తపడి చేతులు గాలిలో కదిలిస్తూ భంగిమ మార్చుకుంటోంది. ఇప్పుడు కాదు, ఆపు అన్నాడు రాజా. ఇప్పుడు కాక మరెప్పుడు అని అడిగింది మాధవి. అది మేం చెప్తాం అన్నాడు రాజా. అప్పుడు మేం చేస్తాం అంది మాధవి. ఇహ రండి పోదాం అని లేచాడు రాజా స్నేహితులతో. ఆ రోజు క్లాసులేం జరగలేదు. ఒక్కొక్క డిపార్ట్మెంట్కు సంబంధించిన ప్రొఫెసర్లొచ్చి వైద్య విద్య ప్రాముఖ్యతను గురించి వివరించి స్టూడెంట్స్కు ఇన్స్పిరేషన్ ఇస్తూ మాట్లాడి ఉత్సాహపరిచారు. రేపటి నుంచి మీ క్లాసులు మొదలవుతాయి. ఎనాటమీలో డిసెక్షన్ ఉంటుంది, ఫిజియాలజీ ప్రాక్టికల్స్ కూడా ఉంటాయి. ప్రాక్టికల్స్కి వచ్చేటప్పుడు మీరు ఏప్రాన్స్ వేసుకురావాలి అని అన్నారు. మధ్యాహ్నం మాధవి, కళ్యాణి కలిసి బజార్ వెళ్లారు. బట్టల షాపులో ఏప్రాన్కి కావలసిన క్లాత్ తీసుకుని అక్కడి నుంచి వాళ్ళు డైరెక్ట్ చేసిన టైలర్ దగ్గరికి వెళ్లారు. టైలర్ షాప్ మెడికల్ స్టూడెంట్లతో కిటకిటలాడుతోంది.
సూటు బూటు వేసుకుని టై కట్టుకొని ఆ టైలరే పెద్ద ప్రొఫెసర్లా ఉన్నాడు. కొలతలు తీసుకుంటున్నంతసేపు వసపెట్టలా వాగుతూనే ఉన్నాడు. ఈ ఊళ్ళో నాలా ఏప్రాన్స్ ఎవరినైనా కుట్టమనండి, ఛాలెంజ్ చేస్తాను. మెడికల్ స్టూడెంట్స్కి ఎలా కుట్టాలో, ప్రొఫెసర్లకు ఎలా కుట్టాలో, సర్జన్లకు ఎలా కుట్టాలో మనం అథారిటీ. ఇక్కడే కాదు, మలేషియా నుంచి, ఇరాక్ నుంచి, ఇరాన్ నుంచి, అల్జీరియా నుంచి నాకు కొలతలిచ్చి ఆర్డర్లు పంపిస్తూ ఉంటారు. మనం కుట్టిన ఏప్రాన్ వేసుకుంటే ఫ్యూచర్లో వాళ్ళు పెద్ద పెద్ద డాక్టర్లు అవుతారు మేడం. ఓ 10 ఏళ్ల తర్వాత మీరే చూస్తారుగా. అతని చేతి కింద బోలెడు మంది వర్కర్స్ ఉన్నారట. సాయంత్రానికల్లా ఇచ్చేస్తానన్నాడు. అక్కడి నుంచి బజార్కెళ్ళి డిసెక్షన్ బాక్సులు కొనుక్కొని హాస్టల్కి వెళ్ళిపోయారు. ఆ రాత్రి కూడా గర్ల్స్ హాస్టల్లో ర్యాగింగ్ జరిగింది. కొంతమంది జూనియర్స్ని మరీ వల్గర్గా కూడా ఏడిపించారు. అంతకు ముందు రోజులాగానే కళ్యాణికి నిద్ర పట్టలేదు. ఒక రాత్రివేళ మాధవికి మెలకు వచ్చేసరికి ఆమె కళ్ళు తెరుచుకుని పైకప్పు కేసి చూస్తూ కనపడింది. కళ్యాణి అని పిలిచింది. తల ఇటుకేసి తిప్పింది. ఏమిటి ఆలోచిస్తున్నావు? ఆ గదిలో. ఏ గది? మన ఫ్లోర్లో ఉన్న ఆ కార్నర్ గది. కొన్నేళ్ల క్రితం ఓ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ఫ్యాన్కు ఊరేసుకుని సూసైడ్ చేసుకుందని చెప్పారుగా. ఇప్పుడు ఆ సంగతి దేనికి? అప్పటినుంచి ఆ రూమ్ని ఎవరికీ ఇవ్వడం లేదట. స్టూడెంట్స్ భయపడతారని. ఆ గదికి అటూ ఇటూ ఉన్న గదుల్లో వాళ్ళు కూడా భయపడిపోతూ ఉంటారట. ఆ స్టూడెంట్ దెయ్యమైందని. దెయ్యం లేదు, గియ్యం లేదు. ఆటే మాట్లాడితే నేను వెళ్ళి ఆ గదిలో పడుకుంటాను. మీకు చాలా ధైర్యం ఎక్కువ. పొద్దుట చూశానుగా. మాధవి తన మంచాన్ని ఆమె మంచానికి దగ్గరగా లాక్కుంది. ఆమె భుజం మీద చెయ్యి వేసి రాస్తూ పడుకుంది. మర్నాడు ఉదయం కూడా మెడికల్ కాలేజీ క్యాంపస్లో ర్యాగింగ్ జరుగుతోంది. గేటు దాటి లోపలికెళ్లగానే అటూ ఇటూ బిల్డింగ్స్, మధ్యలో గార్డెన్ ముందు భాగంలో పెద్ద స్త్రీమూర్తి విగ్రహం, గొప్ప శిల్ప సంపదను ఒలకబోస్తూ. కొందరు సీనియర్స్ జూనియర్స్ని పిలిచారు. ఒకరిని ఆ స్త్రీమూర్తి పెదవులు ముద్దు పెట్టుకుని రమ్మన్నారు. ఒకరిని ఆ స్త్రీ వక్షోజాల మీద పెదవులు ఉంచి రమ్మన్నారు. కుర్రాళ్లు వెళ్లి అలా చేసొస్తున్నారు. రాత్రి హాస్టల్లో ర్యాగింగ్కు గురిగా పడ్డ విద్యార్థులు ఎదిరిస్తే ఏం జరుగుతుందో తెలుసుకున్న వారవడం చేత కిక్కురు మనకుండా సీనియర్స్ చెప్పినట్లు చేసొస్తున్నారు. రాత్రి హాస్టల్లో ఒకరిని జయమాలినిలా డాన్స్ చేయమన్నారు. ఒకరిని ఎన్టీ రామారావులా అభినయించమన్నారు. ఇంకొకరిని రాజబాబులా కిచకిచలాడమన్నారు. హాస్టల్ టెర్రస్ మీద కొంతమంది జూనియర్స్కి పూర్తిగా బట్టలు ఊడదీసేసి న్యూడ్గా చేసేశారు. వాళ్ళిప్పిన బట్టలన్నీ ఓ పక్క కుప్పగా పోసి అందర్నీ న్యూడ్గానే కబాడీ ఆడమన్నారు. జూనియర్స్ న్యూడ్గా ఉండి కబాడీ ఆడారు. టెర్రస్ మీద మూన్లైట్లో చెమటలు పట్టేదాకా ఆడించారు. తర్వాత గభాలన ఎవరి బట్టలు వాళ్ళు తడుముకోకుండా తీసుకోవాలి. డ్రాయర్ గాని, బనీన్ గాని, ప్యాంట్ గాని, షర్ట్ గాని హడావుల్లో ఒకరిది ఒకరు వేసుకున్నా మళ్లీ పనిష్మెంట్ ఉంటుంది. అది రకరకాలుగా ఉంటుంది. మెట్ల క్రిందకి పైకి పరిగెత్తించడం, అందరికీ పాదాభివందనం చేయించటం ఇత్యాదులు. 2 జూనియర్స్ని ఒక గదిలోకి తీసుకొచ్చారు. అందులో ఒకరు స్త్రీగా భావించుకోవాలి. స్త్రీగా భావించుకున్న విద్యార్థిని పురుషుడిగా ఉన్న విద్యార్థి రేప్ చేసినట్లు అభినయించాలి. చాలా సీరియస్గా, నిజంగా రేప్ చేస్తున్నట్లు అభినయించాలి. రేప్కి గురిగా పడుతున్న విద్యార్థి చాలా సీరియస్గా ప్రతిఘటించాలి. కాళ్ళు చేతులు తన్నుకోవాలి. కేకలు పెడబొబ్బలు పెట్టాలి. ఇంకో జూనియర్ని పిలిచారు. అతనికో కథ చెప్పారు. ఒక గ్రుడ్డివాడు, కుంటివాడు, మోగవాడు ఉన్నారు. గ్రుడ్డివాడి పెళ్ళాన్ని కుంటివాడు రేప్ చేశాడు. అది మోగవాడు చూశాడు. ఆ విషయం గ్రుడ్డివాడికి చెప్పాలి. నీ పెళ్ళాన్ని ఆ కుంటివాడు రేప్ చేశాడు అని చెప్పాలి. గ్రుడ్డివాడికి కళ్ళు లేవు. చెప్పేవాడు మోగవాడు. అభినయంతో చెప్పాలి. తన పెళ్ళాం రేప్కి గురి కాబడిందని గ్రుడ్డివాడికి అర్థం కావాలి. జూనియర్ని అభినయించమన్నాడు. అతను అభినయిస్తూ నానా తంటాలు పడుతున్నాడు. రకరకాల భంగిమలు ప్రదర్శిస్తున్నాడు. అబ్బే చాలదు, ఏమీ అర్థం కావడం లేదు, ఇంకా బాగా చెయ్యాలి, ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి అని అరుస్తున్నారు సీనియర్స్. ఆ కుర్రాడు తన సాయశక్తులా ప్రయత్నించి ఆ సన్నివేశాన్ని మలిచి చివరికి సొమ్మసిల్లిపోయాడు. కాలేజీ క్యాంపస్లో ఒక్కొక్కరిని గ్యాలం వేసి చేపను పట్టుకున్నట్టు పట్టుకుంటున్నారు సీనియర్స్. ఒక అతన్ని అడిగారు, నాయనా, ఎంట్రన్స్లో పాస్ అయి కాలేజీలో చేరావు గాని ఎంబీబీఎస్ అంటే అర్థం తెలుసా? తెలుసు అన్నట్టు తల ఊపాడా కుర్రాడు. ఏమిటి చెప్పు?
బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ. కాదు. ఆ కుర్రాడు తెల్లబోయాడు. తెలియకపోతే తెలుసుకో. మ్యారీడ్ బోత్ బట్ సఫరింగ్. ఆ కుర్రాడు అర్థమైనట్టు తలూపాడు. మళ్ళీ చెప్పు. రిపీట్ చేశాడు. ఎంబీబీఎస్ అయ్యాక ఎండీ చేస్తావా, ఎంఎస్ చేస్తావా? ఎండీ. ఎండీ సీట్లేమి బొట్టు కాటుకవ పెట్టి పిలిచి ఇవ్వట్లేదులే. ఎండీ అంటే అర్థం తెలుసా? డాక్టర్ ఆఫ్ మెడిసిన్. అది కాదురా నాయనా, మ్యారీడ్ అండ్ డైవోర్స్డ్. తెలిసిందా? ఆ కుర్రాడు బుర్ర ఊపాడు. ఏది? రిపీట్ చెయ్యి. అలా చేశాడు. ఇంకో జూనియర్ని పిలిచారు. నువ్వేం చదువుతావు ఎంబీబీఎస్ అయినాక? ఎంఎస్. అర్థం చెప్పు. మాస్టర్ ఆఫ్ సర్జరీ. నీ మొహం. నేను చెప్తున్నాను విను. మ్యారీడ్ అండ్ సపరేటెడ్. రిపీట్ చెయ్యి. తిరిగి చెప్పాడు. అంతలో మెడికల్ కాలేజీ ఆఫీస్ దగ్గరకు కూతుర్ని చేర్పించడానికి గావును ఓ లేడీ స్టూడెంట్తో కలిసి మధ్య వయస్కుడు ఒక ఆయన వచ్చాడు. సీనియర్స్ మధ్య నుంచి రాజా ఊడిపడ్డాడు. నీ పేరేమిటి అని అడిగాడు ఆ అమ్మాయిని. తండ్రి ముఖం కొంచెం ఎర్రబడింది. ఎందుకు అని అడిగాడు. తెలుసుకోవాలని. తెలుసుకునేం చేస్తావు? మీ అమ్మాయినేమీ చెయ్యనులేండి. చెప్పు, ఏమిటి నీ పేరు? అనవసరంగా గొడవెందుకనుకుని మోహిని అని చెప్పిందా అమ్మాయి. ఇంటర్ తెలుగు మీడియమా, ఇంగ్లీషా? ఇంగ్లీష్. గుడ్. మీ నాన్నకు నువ్వు ఎన్నో కూతురువి అన్న ప్రశ్నను ఇంగ్లీష్లో ఏమంటారో చెప్పు. ఆ అమ్మాయి సీరియస్గా ముఖం పెట్టి ఆలోచిస్తోంది. ఏమిటి చెప్పలేవా? మీ నాన్నకు నువ్వు ఎన్నో కూతురువి అన్నదానికి ఇంగ్లీష్లో తెలీదు? వాట్ ఈజ్ యువర్ నెంబర్ అమాంగ్ ద డాటర్స్ ఆఫ్ యువర్ ఫాదర్ అని చెప్పింది చివరికి ఆలోచించి. ఏడిసినట్లుంది. ఇంతకన్నా కరెక్ట్గా చెప్పలేవు? హౌ మెనీ సిస్టర్స్ ఆర్ యూ అండ్ వాట్ ఈజ్ యువర్ నెంబర్? ఆపు. నీ ఇంగ్లీష్ నాలెడ్జీ చాలు గాని ఇహ జనరల్ నాలెడ్జ్ అడుగుతాను. ఇండియాకు 3వ ప్రెసిడెంట్ ఎవరు? ఆ అమ్మాయి మంచి మార్కులతో పాస్ అయిన సూపర్ ఫస్ట్ క్లాస్ స్టూడెంటే. చాలా సిన్సియర్గా ఆలోచిస్తోంది. గుర్తుకు రావడం లేదు. పోనీ ఇది చెప్పు. ఇంకా సింపుల్. సంజీవ్ రెడ్డికి ముందు ప్రెసిడెంట్గా ఉన్న వ్యక్తి ఎవరు? ఆ అమ్మాయి ముఖం తెల్లగా పాలిపోయింది. అన్నీ తెలిసిన విషయాలే. అయినా ఎందుకు గుర్తుకు రావడం లేదో అర్థం కావడం లేదు. రాజా ఆ అమ్మాయి తండ్రి వంక తిరిగాడు. చూశారా మీ అమ్మాయి తెలివితేటలు? ఇలాంటి వాళ్లంతా డాక్టర్లయితే వేరే ఫ్యామిలీ ప్లానింగ్ అక్కర్లేదు. దేశ జనాభా ఆటోమేటిక్గా తగ్గిపోతుంది అని దూరంగా వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి తండ్రి చాలా అవమానంగా ఫీల్ అయ్యాడు. క్విజ్ పోటీలో ఓడిపోయినట్లు బిక్కమొహం పెట్టుకుని నిలబడ్డ కూతురుతో, ఏమిటమ్మా ఇంత చిన్న జవాబులు చెప్పలేకపోయావు అన్నాడు. కుదరడం లేదు నాన్న. పోనీ నువ్వు చెప్పు. ఆ అబ్బాయి ఇంకా అక్కడే నిలబడున్నాడు. గభాలను వెళ్ళి మొహం మీద గుద్దేసినట్లు చెప్పేసి వస్తాను. ఆయనెప్పుడూ ఇంగ్లీష్ నవలలు విడవకుండా చదువుతూ ఉంటాడు. రోజు ప్రొద్దుటే పేపర్ కూడా చదవకుండా ఉండలేడు. అదా? అది అది బుర్రకు ఒక్కోసాగాడు. ఇంతలో ఆపద్బాంధవుళ్ళ అటెండర్ వచ్చి ప్రిన్సిపాల్ గారు లోపలికి పిలుస్తున్నారని చెప్పాడు. పదమ్మా పద, మొదట జాయిన్ అవుదు గాని ఈ కిష్కిందవాసుల ప్రశ్నలకు మనం జవాబు చెప్పాల్సిన అవసరమేమిటి అంటూ కూతుర్ని తీసుకుని లోపలికి నడిచాడు. అదే సమయానికి లేడీస్ హాస్టల్ నుంచి వచ్చిన బస్సు కాలేజీ క్యాంపస్లోకి వచ్చి ఆగింది. మొదట సీనియర్స్ గబగబా దిగి జూనియర్స్ అందర్నీ ఒక్కొక్కరిగా దింపి వరుసగా నిల్చోబెడుతున్నారు. మాధవి, కళ్యాణి కూడా దిగారు. మాధవి ఏప్రాన్ తొడుక్కుంది. కళ్యాణికి అంత ప్రగల్భాలు కొట్టిన టైలరు సకాలానికి ఇవ్వలేకపోయాడు. ఏయ్, నీ ఏప్రానేది అని అడిగింది ఓ సీనియర్. టైలర్ ఇవ్వలేదు. అవన్నీ మాకు అనవసరం. నువ్వు ఏప్రాన్ వేసుకోలేదు కాబట్టి అందరికన్నా ముందు నిలబడు అని కళ్యాణిని ముందు నిల్చోబెట్టి జూనియర్స్ అందర్నీ ఆమె వెనక క్యూలో నిల్చోబెట్టింది. కమాన్, మార్చ్. ఇక్కడి నుంచి లెఫ్ట్ రైట్ కొట్టుకుంటూ ఎనాటమీ థియేటర్ దాకా పదండి. స్టార్ట్. జూనియర్స్ అందరూ అటూ ఇటూ చూడకుండా మార్చింగ్ చేసుకుంటూ నడుస్తున్నారు. గార్డెన్ చుట్టూ తిరిగి మెట్లెక్కి వరండాలోకొచ్చి తర్వాత హాల్లోకొచ్చారు. ఎదురుగా 2 నిలువెత్తు మిర్రర్స్ బిగించున్నాయి. అనుకోకుండా కళ్యాణి అటుకేసి చూసింది. ఒకదాని మీద యామ్ ఐ ప్రెజెంటబుల్ అని రాసుంది. రెండో దాని మీద ఏం రాసుందో చూసే లోపలే పక్కనుంచి ఓ సీనియర్, దిక్కులు చూడకుండా నడవమన్నానా అని గద్దించటం వినిపించి ఉలిక్కిపడి మెట్లెక్కసాగింది.
అవుట్ ఆఫ్ ది ఓల్డ్ వాన్ కమెత్ ద న్యూ వాన్ అని వెనక నుంచి ఇంకో స్టూడెంట్ అక్కడున్న బోర్డులోని వాక్యాలను చదవడం వినిపించింది. ఫస్ట్ ఫ్లోర్ చేరుకునేసరికి ఎదురుగా ది బెస్ట్ డాక్టర్స్ ఆర్ డాక్టర్ డైట్, డాక్టర్ క్వైట్, డాక్టర్ మెర్రీమ్యాన్ అన్న పెద్ద పెద్ద అక్షరాలు. వాటి క్రింద ఇదిగో అటు ఇటు చూడకుండా పైకి నడవమన్నానా? మళ్ళీ ఉలిక్కిపడి సెకండ్ ఫ్లోర్లోకి దారి తీసింది. మెట్లెక్కేసరికి ఎదురుగా పెద్ద ఏప్ బొమ్మ, చేతిలో డార్విన్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ పుస్తకం. అంతవరకు జూనియర్స్లో కొందరికి ఆవేశం వచ్చి క్యూలోంచి తప్పుకొని అటు ఇటు చెదిరిపోయారు. కళ్యాణి చూసింది. ఇదిగో థియేటర్ దాకా క్యూ వదలకండి అని అరిచింది ఆందోళనగా. ఏ నువ్వే మహా లీడర్లాగా ఆజ్ఞలు జారీ చేస్తున్నావు అంది ఓ జూనియర్ ఉక్రోషంగా. ఆజ్ఞలు కాదు, మీరు క్యూ కట్టకపోతే వాళ్ళు నాకు పనిష్మెంట్ ఇస్తారు. అవన్నీ మాకు అనవసరం అని జూనియర్స్ వినిపించుకోకుండా ఎవరి దారిన వాళ్ళు పోయారు. దడదడలాడుతోన్న గుండెతో కళ్యాణి థియేటర్ ద్వారం దగ్గరకు వచ్చేసరికి రాజా ఎదురయ్యాడు. నువ్వు క్యూ ఎందుకు మెయింటైన్ చేయలేదు అని అడిగాడు కటువుగా. కళ్యాణి గొంతు తడబడింది. వాళ్ళు నా మాట వినలేదు. నువ్వు ఒట్టి చవటమన్నమాట. ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి. అంతలోనే రోషం ముంచుకొచ్చి, చవటనేం కాను అన్నవారే అన్నీ గబుక్కున అనేసి అతన్ని రాసుకుంటూ లోపలికెళ్ళిపోయింది. రాజా ఒక్క క్షణం నిర్ఘాంతపోయాడు. ఇంకా పూర్తిగా తేరుకోకముందే మాధవి అతనికి దగ్గరగా వచ్చింది. హలో సోమలింగం గారు, బావున్నారా? చురుక్కుమన్నట్లయింది. ఎర్రబడ్డ కళ్లతో ఆమె వంక చూశాడు. ఆమె నవ్వుతూ అతనికి గుడ్ మార్నింగ్ చెప్పి లోపలికి నడిచింది. ఎనాటమీ థియేటర్లో టేబుల్స్ మీద డెడ్ బాడీస్ పేర్చబడి ఉన్నాయి. ఒక్కొక్క చోట సంపూర్ణమైన డెడ్ బాడీ, కొన్ని చోట్ల విడివిడిగా తీయబడ్డ అవయవాలు. మాధవి, కళ్యాణి ఒకచోట పడలేదు. వారి వారి పేర్లను బట్టి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వేరే వేరే బ్యాచ్ల్లో పడ్డారు. ఒక్కొక్క బ్యాచ్కి 4. కళ్యాణి ఉన్న బ్యాచ్కి లోవర్ లింబ్ వచ్చింది. ఎనాటమీ ట్యూటర్ వచ్చి డిసెన్షన్ ఎలా చేయాలో చెప్పి కొంచెం చేసి చూపించి వెళ్ళిపోయాడు. జీవితంలో మొదటిసారి డెడ్ బాడీని ముట్టుకోవాలంటే భయంగా ఉంది. ఒళ్ళు జలధరిస్తోంది. నువ్వంటే నువ్వని వంతులు వేసుకుంటున్నారు. అందరిలోకి కళ్యాణి మెతక కాబట్టి ఆమెకు అంటగట్టి మిగతా 3 ఆమె వెనక చేరారు. అందులో ఒక అమ్మాయి కన్నింగ్హామ్ మాన్యువల్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేయసాగింది. సోల్ ఆఫ్ ది ఫుట్. కళ్యాణి స్టూల్ మీద కూర్చొని స్కాల్వెల్, ఫోర్సిప్స్ చేతిలోకి తీసుకుని స్కానింగ్ వెల్తో డెడ్ బాడీ పాదం మీద ఒక్క గీటు గీసింది. వ్రేళ్లు బిగుసుకున్నాయి. ఒళ్ళు గగురు పడుస్తోంది. ముచ్చెమటలు పడుతున్నాయి. అనుకోకుండా తల పైకెత్తి చూసింది. దూరంగా ఒక డెడ్ బాడీ దగ్గర రాజా కనిపించాడు. ఒక స్టూల్ మీద కూర్చొని ఫ్రెండ్స్తో కబుర్లు చెప్తూ ఆమె వంకే చూస్తున్నాడు. కళ్యాణికి చాలా భయం వేసింది. ఈ మెడికల్ కాలేజీ, ఈ శవాలు, ర్యాగింగులు వదిలి ఇంటికి పారిపోదామా అనిపించింది. లైట్గా తీసుకుందామని ప్రయత్నిస్తోంది. చేత కావడం లేదు. మొత్తం మీద 2 గంటలు గడిచింది. తర్వాత థియరీ క్లాస్ జూనియర్స్ అందరూ వెళ్ళి పక్కనే ఉన్న గ్యాలరీలో కూర్చున్నారు. ఇంకా ప్రొఫెసర్ రాలేదు. కళ్యాణి మాధవి ప్రక్కనే కూర్చుంది. గుమ్మం దగ్గర రాజా కనిపించాడు. కళ్యాణి వంక చూస్తూ ఇటు రమ్మని చేత్తో సౌజ్ఞ చేశాడు. కళ్యాణి బిత్తపోయి మాధవి వంక చూసింది. వెళ్ళు, పర్వాలేదు, వెళ్ళకపోతే ఇంకా రెచ్చిపోతాడు అంది మాధవి. విధి లేక గబగబా కొట్టుకుంటున్న గుండెతో కళ్యాణి లేచింది. ధైర్యంగా ఉండు అని మాధవి హెచ్చరించింది. కళ్యాణి గుమ్మం దగ్గరికెళ్ళింది. బయటకురా. కళ్యాణి అతని వెనకే వెళ్ళింది. నీకు చాలా పొగరులా ఉందే. ఆమె ఏమని జవాబు చెప్దామా అని ఆలోచిస్తోంది. మాట్లాడవే. పొగరుగా ఏం ప్రవర్తించాను అని అడిగింది చివరకు. ఇందాక నన్ను చవటనన్నావు. అనలేదు. అదేదో దొర్లిపోయింది. దొర్లిపోయిందా? ఈ రాజా అంటే ఎవరో నీకింకా తెలీదల్లే ఉంది. వెళ్ళి నీ సీనియర్స్ని కనుక్కో, నా గురించి చెప్తారు. ఆమెకు ఏడుపొస్తోంది. మిమ్మల్ని ఎదిరించాలని అనలేదు. నాకా ఉద్దేశం లేదు అంది వణికే గొంతుతో. అతను గర్వంగా చూశాడు. సరే, అయితే సారీ చెప్పుకో అన్నాడు. సారీ అంది కళ్యాణి. అలా కాదు, నా పాదాలు పట్టుకుని క్షమించండి అను. ఒక్కసారిగా ఆమెలో రక్తం జరజరా ప్రవహించింది. ఆమె పుట్టి పెరిగిన ఫ్యామిలీ స్టేటస్, తాను ఎంతో పదిలంగా కాపాడుకున్న ఆత్మగౌరవం,
చేయని తప్పుకు ఒక మగవాడి ముందు దాసోహం అనడమా? అతని పాదాలు తాకటమా? ఆమె కళ్లలోని రక్తపు జీరనతను చూశాడు. ఏం అహం అడ్డొస్తోందా అన్నాడు హేళనగా. అప్పటికి ఆమె ఏమీ మాట్లాడలేదు. మర్యాదగా చెప్తున్నాను, పాదాలు తాకి క్షమార్పణ వేడు, నిన్నింతటితో వదిలేస్తాను. లేదంటావా, నిన్ను ఫ్రెషర్స్ డే అయ్యేటంతవరకు కాల్చుకు తింటాను. నేను చేయటమే కాదు, హాస్టల్లో నీ సీనియర్లలో నా మాటకు ఎదురు చెప్పేవాళ్ళు లేరు. వాళ్లతో దుర్భరంగా ర్యాగింగ్ చేయిస్తాను. రాజా ఆఖరిసారిగా హెచ్చరిస్తున్నట్లు అన్నాడు. ఆమెలో ఆవేశం పరవళ్ళు తొక్కింది. నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో, నీ పాదాలు మాత్రం నేను పట్టుకోవడం కల్లా విసురుగా అని చివాళ్ళ వెనక్కి తిరిగి గ్యాలరీ హాల్లోకి వెళ్ళిపోయింది. లంచ్ అవర్లో మళ్లీ ర్యాగింగ్ జరిగింది. హాస్టల్స్ నుంచి భోజనం కాలేజీకే వస్తుంది. మేల్ స్టూడెంట్స్ క్లోక్ రూమ్లో వాళ్ళు, ఫిమేల్ స్టూడెంట్స్ క్లోక్ రూమ్లో వీళ్ళు లంచ్ తీసుకుంటారు. మేల్ స్టూడెంట్స్కు మంచినీళ్లు తాగడానికి గ్లాసులుండవు. అందరికీ కలిపి వాటర్ జగ్ ఒక్కటే ఉంటుంది. అదే ఎత్తి పట్టుకుని జాగ్రత్తగా తాగాలి. సీనియర్స్కి బాగా అలవాటైపోయింది. జూనియర్స్కి ఎలా త్రాగాలో తెలియడం లేదు. జగ్గు మంచినీళ్లతో చాలాసేపు వాళ్ళని ఏడిపించారు సీనియర్స్. లేడీ స్టూడెంట్స్ తమతో పాటు ఓ జూనియర్ కుర్రాన్ని తీసుకెళ్లారు. అతనితో అంతా సర్వ్ చేయించుకున్నారు. తర్వాత అతనికి వాళ్ల మధ్య భోజనం పెట్టారు. అతను అన్నం గాని సాంబారు వగైరాలు గాని అరచేతికి అంటుకోకుండా వ్రేళ్లతో తినాలి. పొరపాటున అరచేతికి అంటుకుందా పనిష్మెంట్. నీకు కిమాం అలవాటుందా అని అడిగిందా అమ్మాయి. కిమాం అంటే ఏమిటి అని కుర్రాడు అమాయకంగా అడిగాడు. అంతా గొల్లున నవ్వారు. కిమాన్ తెలీదు, ఇంకా జర్దా బాబా జర్దాలేం వాడతావు, ఇదిగో ఇది తిను అని ఓ కిళ్ళి అందించింది. ఉమ్మేకు, నవిలు మింగి. వాళ్ళు చెప్పినట్లు చెయ్యకపోతే కోపం వస్తుందని అలా చేశాడు. మొదట తమాషాగా ఉంది, తర్వాత గిలిగింతలుగా ఉంది, ఆ తర్వాత ఒళ్ళంతా తిమ్మిరెక్కినట్లుగా ఉంది. కాని కుర్రాడికి భలే హుషారొచ్చింది. ఎలా ఉంది? బావుంది. బావుందా అంటే హాయిగా ఉంది. మేమంతా ఎలా కనిపిస్తున్నావు? నువ్వు నువ్వు జ్యోతిలక్ష్మిలా కనిపిస్తున్నావు. ఏయ్, నువ్వు జైమాల్లా కల్పిస్తున్నావు. జాగ్రత్త ఒళ్ళు. నువ్వు నువ్వు సూర్యకాంతంలా కనిపిస్తున్నావు. అంతా విరగబడి నవ్వారు. లంచ్ పూర్తయి ఆడపిల్లలందరూ బయటకొస్తుంటే సీనియర్ మేల్ స్టూడెంట్స్ ఓ జూనియర్ కుర్రాన్ని పట్టుకొని ఆడపిల్లల దగ్గరకు వెళ్ళి వాళ్ల పేర్లు కనుక్కురమ్మన్నారు. వాళ్ళందరి పేర్లు కనుక్కోవాలి. మర్చిపోకుండా తిరిగి చెప్పాలి. ఎర్రచీర కట్టుకున్న అమ్మాయి పేరేమిటో, ఫలానా పేరున్న అమ్మాయి ఏ చీర కట్టుకున్నదో తప్పు లేకుండా చెప్పాలి. ఓ సీనియర్ ఇంకో కుర్రాన్ని పట్టుకున్నాడు. అదిగో ఆ లేతాకు పచ్చచీర కట్టుకొని పువ్వుల జాకెట్ వేసుకున్నదే, ఆ అమ్మాయిని వర్ణించు. పైన చుట్టు దగ్గర నుంచి కాలి వ్రేళ్ల వరకు అంగాంగ వర్ణన చెయ్యాలి. వర్ణన చాలా వివరంగా ఉండాలి. ఆ కుర్రాడు కవిత్వంలా చెప్పడం మొదలుపెట్టాడు. మాట్లాడితే సంస్కృతంలో చెప్పాలి. ఏం చేస్తాడు? అలాగే వర్ణించాడు. సాయంత్రానికి కాలేజీ ముగిసింది. లేడీ స్టూడెంట్స్ అందరూ బస్సు ఎక్కుతూ ఓ జూనియర్ కుర్రాన్ని తమతో తీసుకొచ్చారు. అతన్ని బస్సు మధ్యలో నిలబెట్టారు. పైన ఏ ఆధారము పట్టుకోకూడదు. ఏ లేడీ స్టూడెంట్ మీద పడకూడదు. బ్యాలెన్స్ చేసుకోవాలి. బస్సు గోతుల్లో పడినప్పుడల్లా ఎత్తి కుదేస్తోంది. ఆ కుర్రాడు చేసిన భరతనాట్యం, పడిన అవస్థ వర్ణనాతీతం. లేడీస్ హాస్టల్ ముందు బస్సు ఆగింది. అందరితో పాటు కళ్యాణి కూడా దిగి ఏదో అనుమానం వచ్చి తల తిప్పి చూసింది. గేట్ అవతల చెట్ల కింద పార్క్ చేయబడ్డ స్కూటర్ పక్కన రాజా నిలబడున్నాడు. అతని కళ్ల మెరుపుల నుండి తారాజువ్వలు వెలువడుతున్నాయి. నాకు చాలా భయంగా ఉంది అంది కళ్యాణి. ఆ సాయంత్రం గదిలోకి వెళ్లి డ్రెస్ చేంజ్ చేసుకుని మంచాల మీద చేరగిలపడ్డాక. ఆ రాజా గురించా? కళ్యాణి అవునన్నట్టు తల ఊపింది. ఎందుకు అతనంటే అలా భయపడుతున్నావు? అతను నన్ను చాలా బెదిరించాడు. అతని వాలకం చూస్తే అనుకున్నదంతా చేయగల పట్టుదల ఉన్న మనిషిలా కనిపిస్తున్నాడు. అంతేకాదు, ఇందాక బస్సు దిగేసరికి చెట్ల కింద నిలబడి నా వంక తీక్షణంగా చూస్తున్నాడు. అయితే ఏం జరిగిందట అన్నది మాధవి నవ్వుతూ. నా అంతు చూస్తాడేమోనని. మాధవి ముఖం గంభీరంగా మారింది. కళ్యాణి, ర్యాగింగ్ని ఓ సంప్రదాయం కింద జమకట్టి ఇంతవరకు నేను సీరియస్గా తీసుకోలేదు. స్పోర్టివ్గానే ఉంటూ వచ్చాను. కానీ దేనికన్నా ఓ హద్దంటూ ఉంటుంది.
అది మేరటమంటూ జరిగితే నీకు అభయం ఇస్తున్నాను. నీ వెనక నేనున్నాను. నీ మర్యాద కాపాడ్డానికి నా ప్రాణమన్నా ఇస్తాను. ఆమె కంఠస్వరంలో దృఢత్వం, ఆత్మవిశ్వాసం, పట్టుదల ధ్వనిస్తున్నాయి. కళ్యాణికి కొండంత బలం వచ్చినట్లయింది. ఇహ ఏడుపొక్కటే తక్కువన్నట్లు ఉన్న మనిషికల్లా గొప్ప ఊరడింపు కలిగింది. ఎవరి రాజా? హీరోనా, రౌడీయా? అతనికి కాలేజీలో ఫాలోయింగ్ ఉన్నదా? ఈ 2 రోజులను బట్టి పరిశీలించిన దాన్ని బట్టి అతని స్వభావాన్ని అనలైజ్ చేయడానికి ప్రయత్నించింది మాధవి. చూపులకు చాలా అందంగా ఉన్నాడు. చలాకీగా కదిలే అతని కళ్లలో చురుకుదనంతో పాటు కొంచెం కరుకుదనం, లోపల గంభీరమైన మరో మనిషి ఉన్నాడేమో అనిపింపచేసే విశాలత్వం గోచరిస్తాయి. అతని ప్రవర్తన, మాటల సరళి, ఆ కరుకుతనం తెచ్చిపెట్టుకున్నదేమో అన్న సంశయం కలిగిస్తూ ఉంటుంది. కళ్యాణిని గదిలో ఒంటరిగా విడిచిపెట్టి మాధవి ఆలోచిస్తూ టెర్రస్ మీదకు వెళ్ళింది. పెరటి వాల్ దగ్గర ఓ అమ్మాయి నిలబడి ఉండడం కనిపించింది. ఆ అమ్మాయిని మాధవి వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉంది. ఆమె సీనియర్ అయితే ర్యాగింగ్లో ఎక్కడా పాల్గొనలేదు. అంతేకాదు, మనిషి చాలా మెతకలా, సిగ్గరైనట్లు కనిపిస్తోంది. హలో అంది ఆమె దగ్గరికి వెళుతూ. ఆమె పక్కకు తిరిగి చూసి నవ్వి హలో అంది. ఒక్కరే నిలబడ్డారే? నేనెప్పుడూ ఒంటరిగా ఉండడాన్నే లైక్ చేస్తాను. బై మీరు కొత్తగా జాయిన్ అయ్యారు కదూ? మాధవి తల ఊపింది. మీ పేరు చెప్పింది. నా పేరు ప్రమీల. మీరు రచయిత్రా? ఎందుకలా అడిగారు? మిమ్మల్ని చూడగానే అలా అనిపించింది. చెప్పండి. అవును కదూ? ఆమె కొంచెం నవ్వి అవునో కాదో నాకు తెలియదు, కానీ నేను కొద్దిగా రాస్తూ ఉంటాను అన్నది. ఏం రాస్తూ ఉంటారు? కథలా, నవలలా, పోయట్రీనా? అన్నీ కొంచెం కొంచెం. ఎందులోనూ పూర్తి ప్రవేశం లేదులేండి, కానీ మనుషుల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఆమె ఏమీ జవాబు చెప్పలేదు. నిన్నట్నుంచి రకరకాలుగా మమ్మల్ని సీనియర్స్ అంతా ర్యాక్ చేస్తున్నారు. మీరు పార్టిసిపేట్ చేయలేదే? అందులో నాకేమీ ఆనందం లేదు కనుక. అంటే మిగతా వాళ్ళకంతా ఆనందం ఉందన్న మాటేగా. ఒక మనిషి హింసను అనుభవిస్తుంటే అది చాలామందికి ఎంజాయబుల్గా ఉంటుందన్నమాట. కొందరికి అని సరిదిద్దింది ప్రమీల. అసలు ర్యాగింగ్ మీద మీ ఉద్దేశం ఏమిటి? జూనియర్స్ కాలేజీలో కొత్తగా చేరతారు కాబట్టి సీనియర్స్తో పరస్పర అవగాహన కావడానికి, వాళ్ళకి స్టడీస్లో కానీ మిగతా ప్రక్రియల్లో కానీ సీనియర్స్ కోఆపరేషన్ కావాలి కాబట్టి ర్యాగింగ్ అవసరమని వాదిస్తారు కొందరు. కానీ నా దృష్టిలో అది పైశాచికమైన వినోదం. పరస్పరావగాహన కోసం ఇంత వికృతమైన చర్యలు చేయనక్కర్లేదు. అది చాలా సునాయాసంగా సాధించొచ్చు అన్నది ప్రమీల. ఈ రాజా అన్న అబ్బాయి మీకు తెలుసా? తెలుసు. అన్నట్లు నేనేం చదువుతున్నానో మీకు తెలియదు కదూ? ఫైనల్ ఇయర్. రాజా గురించి మీ ఉద్దేశం ఏమిటి? అతనికి స్టూడెంట్ సర్కిల్లో చాలా పలుకుబడి ఉంది, ఫాలోయింగ్ ఉంది, పట్టుదల మనిషి, చాలా దూకుడువాడు కూడా. అనుకున్నది సాధిస్తేనే కానీ వదిలిపెట్టని రకం. అమ్మాయిల్ని బాగా ఏడిపిస్తాడు. కొంతమంది అమ్మాయిలు అతనంటే పడిచచ్చే మాట కూడా నిజం. దెబ్బలాటలకు రెడీ. 2-3 సార్లు ఇతర కాలేజీలకు, మన కాలేజీ విద్యార్థులకు అయిన తగాదాల్లో దూసుకెళ్లి వ్యవహారాన్ని క్లైమాక్స్ వరకు తీసుకెళ్లాడు. నిజం చెప్పాలంటే అతను నాకు సరిగా అర్థం కాలేదు. ఒక్కోసారి చూస్తే అతి క్రూరుడేమోననిపిస్తుంది. అప్పుడప్పుడు ఇదంతా నటనేమో, ఒట్టి రాలుగాయే తప్ప కల్లా కపటం ఏమీ లేదేమోననిపిస్తుంది. ఏం వివరాలు అడుగుతున్నారు? మిమ్మల్ని ఏమైనా అన్నాడా? నా జోలికొచ్చినా బావుండేది. అతని దృష్టి ఓ అమాయకురాలి మీద పడింది అన్నది మాధవి సాలోచనగా. ఇంతలో చాలామంది ఆడపిల్లలు టెర్రస్ మీదకొచ్చారు. వాళ్ల సంభాషణకు అంతరాయం కలిగింది. మరునాటి ఉదయం ఎనాటమీ థియేటర్కు వెళుతుంటే మెట్ల మీద రాజా ఎదురయ్యాడు. కళ్యాణి గుండె గబగబా కొట్టుకుంది. పక్కనే ఉన్న మాధవి చెయ్యి గట్టిగా పట్టుకుంది. రాజా కళ్యాణి ముఖంలోకి సూటిగా చూశాడు. అతని కళ్లలోని ఎరుపు కొట్టొచ్చినట్లు కనపడుతోంది. అతని వాలకం చూస్తే ఏమైనా దౌర్జన్యం చేస్తాడనిపించింది. కాని అలాంటిదేమీ సంభవించలేదు. ఏమనుకున్నాడో ఏమో, పక్కకు తొలగి దారిచ్చాడు. ఆడపిల్లలిద్దరూ పైకెళ్ళిపోయారు. లంచ్ అవర్లో కిందకి దిగొస్తుంటే ఇదిగో కళ్యాణి అని పేరు పెట్టి ఎవరో పిలిచారు. ఉలిక్కిపడి వెనుదిరిగి చూసింది. ఎవరో కొత్త ముఖం. నల్లగా, పొడుగ్గా, బలిష్టంగా ఉన్నాడు. గొంతు కూడా మొరటుగా ఉంది.
కళ్యాణికి భయం వేసింది. నా పేరు దివాకర్, 4th ఇయర్ చదువుతున్నాను అంటూ ముందుకొచ్చాడు. ఇతను కూడా ర్యాగింగ్ చేయడానికి వస్తున్నాడా ఏమిటి అనుకుంది మాధవి. ఏమిటి, ఆ రాజాగాడేదో గొడవ చేస్తున్నాడట అని అడిగాడు దివాకర్. మాధవికి కళ్యాణికి ఏం జవాబు చెప్పాలో తెలియక చూస్తూ ఉండిపోయారు. పర్వాలేదు, చెప్పండి, నేను మీ పక్షమే, మీకు సహాయం చేయడానికే వచ్చాను. అతని ముఖం చూస్తుంటే మాధవికి సదభిప్రాయం కలగలేదు. తమకతను ఏ విధంగా స్నేహితుడో, తమ పక్షం ఎందుకు వహిస్తున్నాడో అర్థం కాలేదు. ఈ లేనిపోని సాయాలన్నీ ఎందుకు స్వీకరించాలి? నిర్దాక్షిణ్యంగా కట్ చేసి పారేద్దామా అనుకుంది. కాని ఇంతలో రాజా ముఖం, అతని కళ్ళలోని ఎరుపు గుర్తుకొచ్చింది. తాను ఒక్కతే అయినా పర్వాలేదు, ఒంటరిగా ఎలాంటి సంఘటన అయినా ఎదుర్కోగలదు. కాని కళ్యాణి గురించి కొంత ఆసరా అవసరం అనిపించింది. ముక్తసరిగా జరిగింది చెప్పింది. నేను ఊళ్ళో లేను, లేకపోతే ఇంతవరకు రానిచ్చేవాణ్ణి కాదు అన్నాడు దివాకర్. ఆ రాజాగాడు ఒట్టి రోగ్, వాడంటే నాకు అసహ్యమే. వాడికి ఆడపిల్లల్ని ఏడిపించటం తప్ప వేరే పనిలేదు. మీకేం భయం లేదు, మీ వెనక నేనున్నాను. ఆ రాజాగాడేమైనా అంటే వాడంతు తేల్చి పారేస్తాను. ఒక కంట నేను కనిపెడుతూనే ఉంటాను. మీరేం భయపడకండి. వాళ్లకు ధైర్యం చెప్పి దివాకర్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మధ్య ఇతనెవరు? నాటకంలో అవసరం లేని పాత్రలా ఉన్నట్టుండి ఊడిపడ్డాడు అంది మాధవి స్వాగతంగా. నాకు భయంగా ఉంది. అడకత్తెరలో పోకచెక్కలా మనం ఇద్దరి మధ్య ఇరుక్కుపోవడం లేదు కదా అన్నది కళ్యాణి పాలిపోయిన ముఖంతో. భయంగా ఉండడం నీ జన్మహక్కేమిటి? పద, ఆకలి దంచేస్తోంది. మాధవి చెయ్యి పట్టుకుని ఆమెను ముందుకు లాక్కెళ్ళింది. క్లోక్ రూంలో ప్రమీల కలిసింది. మాధవిని చూసి విష్ చేసింది. మీకు దివాకర్ ఎవరో తెలుసా అని అడిగింది మాధవి. నాకు జస్ట్ 1 ఇయర్ జూనియర్. అతను ఎలాంటివాడు? అతనికి బలగం ఉంది. అతనో లీడర్. రాజాకి అతనికి పడుతుందా? పడదు. ఇద్దరి మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమంటుంది. అతని గ్రూప్ వేరు, ఇతని గ్రూప్ వేరు. సమయం వస్తే ఒకరినొకరు దెబ్బతీయాలని చూస్తూ ఉంటారు. 2-3 సార్లు కొట్టుకోవడం వరకు వెళ్ళింది. అంటే 2 గ్రూపులున్నాయన్నమాట. ఇద్దరిలో ఎవరు ఆధిక్యత సంపాదించారు? తాను సీనియర్నని దివాకర్ డామినేట్ చేయాలని చూశాడు. కాని గెలుపు రాజాదే అయింది. రాజా రాజా రాజా. మాధవి ముఖం కోపంతో ఎర్రబడింది. లంచ్ అవర్ అయ్యాక బయోకెమిస్ట్రీ క్లాస్కి వెళదామని వస్తుంటే దారిలో రాజా ఎదురయ్యాడు. అతన్ని చూస్తూనే కళ్యాణి గతుక్కుమంది. నా నుంచి తప్పించుకునేందుకు ఆ దివాకర్ని ఆశ్రయించారా? వాడికి మిమ్మల్ని కాపాడగల సామర్థ్యం ఉందా అని అడిగాడు హేళనగా. మాధవికి కోపం వచ్చింది. మాకెవరి ఆశ్రయమూ అక్కర్లేదు మిస్టర్, మమ్మల్ని మేం కాపాడుకోగలం అంది. అలాగా, అయితే ఆ దివాకర్తో మంతనాలు దేనికి? మాట్లాడితే మంతనాలాడినట్లు అర్థం కాదు. ఓహో, సరే అంటూ రాజా కళ్యాణి వైపు తిరిగి నాతో రా అన్నాడు. కళ్యాణి గుండె వేగంగా కొట్టుకోసాగింది. ఎక్కడకు అంది అప్రయత్నంగా. ఎక్కడికో నీకు అనవసరం, రా అంతే. కళ్యాణి మాధవ్ వైపు చూసింది. ఆమె రాదు అన్నది మాధవి. నేను రమ్మంటున్నాను అన్నాడు రాజా ఆజ్ఞాపింపుగా. నీ ఆజ్ఞల్ని శిరసావహించడానికి మేము నీ కింద సబార్డినేట్సం కాదు. ఆఫ్టర్ ఆల్ నువ్వు కూడా మాలాగా ఒక స్టూడెంట్వి. నోర్మొయ్ అన్నాడు రాజా. యూ షటప్ అంది మాధవి అంతకంటే ఆగ్రహంగా. అప్పటికే 10 మంది చుట్టూ మూగారు. అందులో సీనియర్సు ఉన్నారు, జూనియర్సు ఉన్నారు. అనుకోకుండా టెన్షన్ పెరిగిపోయింది. అవమానంతో రాజా ముఖం కందగడ్డైపోయింది. ఏ జూనియరు అతనికిలా ఎదురు తిరగలేదు. ఆవేశం అవధులు దాటింది. ఏమిటే పేలుతున్నావు అంటూ చెయ్యెత్తాడు. ఆ చెయ్యి వెనక నుంచి ఎవరో గట్టిగా పట్టుకున్నట్లయింది. అతను తల తిప్పి చూసేసరికి దివాకర్. ఏమిట్రా, ఆడపిల్లల మీద అధార్టీ చేస్తున్నావు? జాగ్రత్త, కాలు చెయ్యి విరిచేయగలను అన్నాడు వెనక్కి లాగుతూ. అతని వెనక 10 మంది ఉన్నారు. ఏడ్చావు అన్నాడు రాజా. ఎవరేడుస్తారో ఇప్పుడు చూపిస్తాను. ఒరేయ్, చూస్తారే అని దివాకర్ అనగానే వెనక ఉన్న 10 మంది రాజాని చుట్టుముట్టి అతను రెసిస్ట్ చేసే లోపల బలవంతంగా బయటకి ఈడ్చుకుపోసాగారు. ఇంతలో ఎక్కడ్నుంచో మరో 20 మంది విద్యార్థులొచ్చి పడ్డారు. వాళ్లంతా రాజా గ్రూప్ వాళ్ళు. రాజాని గేటు దాటించి అవతలకు చేరేసరికి మెరుపులా వచ్చి ఎదుటివారి మీద పడ్డారు. బయట పెద్ద గలాభా జరుగుతోంది. విద్యార్థులు అటూ ఇటూ పరిగెడుతున్నారు. చుట్టూ జనం మూగుతున్నారు.
మధ్య మధ్య చెల్లా చెదురవుతున్నారు. కళ్యాణి ముఖం రక్తం లేనట్టు పాలిపోయింది. ఇదంతా నా వల్లే జరిగింది అంది నేరస్తురాల్లా. నువ్వేం చేశావు? వాళ్లలో దుష్టత్వం అలా చేయిస్తుంది. ఆమె భుజం మీద చెయ్యి వేసి ఓదార్పుగా అంది మాధవి. ప్రిన్సిపాల్కి రిపోర్ట్ చేస్తే? వద్దు, ఇలాంటివి పర్సనల్గానే పరిష్కరించుకుంటే మంచిది. ప్రిన్సిపాల్ దాకా వెళితే డిబార్లు డిస్మిస్లు జరిగి పగలు మరింత పెరిగిపోతాయి అంది మాధవి. పాపం, నా గురించి మీరు కూడా చాలా మాటలు పడ్డారు అంది కళ్యాణి బాధగా. ఇంతకు ఇంత ఎప్పటికైనా పగ తీర్చుకుంటాను. అతన్నంత తేలిగ్గా విడిచిపెట్టను. ఆమె కళ్ళ నుండి కసి కురిసింది. సాయంత్రం కాలేజీ నుండి బయలుదేరిన బస్సు లేడీస్ హాస్టల్ దగ్గర ఆగగానే ఆడపిల్లలందరూ ఒక్కొక్కరుగా దిగుతున్నారు. మాధవి కళ్యాణితో సహా దిగాక ఎందుకో అనుమానం వచ్చి తల తిప్పి చూసేసరికి చెట్ల కింద నీడల్లో రాజా నిలబడున్నాడు. పక్కనే స్కూటరు. వాళ్లను తన వైపు రమ్మన్నట్లు సైగ చేశాడు. నువ్విక్కడే ఉండు అని మాధవి ఒక్కతే నడిచెళ్ళింది. ఏం చేస్తాడు? మళ్ళీ చెయ్యెత్తుతాడా? అలా జరిగితే? ఆమె సిద్ధంగా ఉంది. మీ ఎస్కార్ట్ను నా మీద ఉసుకుల్పావుగా. వాడో హీరో అనుకున్నావు. పాపం, గుచ్చేశాను మీ ఫ్రెండ్ని. వారం రోజుల దాకా కాలేజీకి రాలేడు గర్వంగా అన్నాడు. ఆమె ఏమీ జవాబు చెప్పకుండా నిర్లక్ష్యంగా అలాగే నిలబడుంది. ఇంకో 24 గంటలు టైం ఇస్తున్నాను. మీరిద్దరూ అపాలజీ చెప్తే సరే సరి, లేకపోతే ఏం చేస్తానో చూద్దువుగాని. విసురుగా స్కూటర్ స్టాండ్ తీసి ఒక్క కిక్తో స్టార్ట్ చేసి కూర్చున్నాడు. పెద్ద ఎత్తున శబ్ద తరంగాలు సృష్టించుకుంటూ వెళ్ళిపోయింది స్కూటర్. కథలో తరువాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో వినండి. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.